నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్కి స్వాగతం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని ఉందండి. గెస్ట్ కూడా వచ్చేసారు, కానీ మా వాళ్ళు కాఫీ రెడీ చేయలేదు. అవేవో చాలా గొప్పగా కాఫీ చేయాలని మా వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారు. ఫోన్లేండి, అయితే అయింది. నేను మీతో కొన్ని ఆఫ్ ది రికార్డ్ కొన్ని విషయాలు పంచుకుంటాను. ఈరోజు ఎపిసోడ్కు ప్రత్యేకత ఉంది. అదేంటంటే, మేము మా గెస్ట్ని రిక్వెస్ట్ చేసాం, చేనేత వస్త్రాలు ధరించి రండి అని. గెస్ట్ ఎవరు అనేది నేను చెప్తాను, కొద్దిసేపటికి చెప్తాను. అండ్ నేను కూడా చేనేత షర్టే వేసుకున్నాను. చేనేత అని ఎందుకు చెప్తున్నానంటే, 2 రాష్ట్రాల్లో ఉన్న చేనేతకారుల్ని ప్రోత్సహించడం కోసం మన స్టార్స్ అందరూ ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సమంత, అందరూ చేనేతని ధరించండి అని ప్రభుత్వాలకు ఎంతో సహాయం చేస్తున్నారు. ఎంతో ప్రభుత్వాలు చేనేతకారుల్ని ప్రోత్సహించమని చెబుతున్నందుకు వీళ్ళు తమ వంతు చేయూతనిస్తున్నారు. అట్లాగే మా ఈ ఎపిసోడ్ కూడా చేనేతకారులకి అంకితం ఇస్తున్నాం. ఈ ఎపిసోడ్ కూడా నేను అండ్ మా గెస్ట్ ఎవరు అనేది రివీల్ చేస్తాను. ఆ మాటకు వస్తేనండి, చేనేతకారుల్ని, హ్యాండ్లూమ్ని ప్రోత్సహించడం కోసం మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంది. నాకు తెలిసిన ఓ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అసందర్భం అయినా సరే, మీరేమనుకున్నా సరే, 1971లో చేనేతకారులను ప్రోత్సహించడం కోసం మీడియా ఒక మహాయజ్ఞాన్ని చేపట్టింది. ఏంటో తెలుసా? అప్పట్లో ఉన్న పెద్ద హీరోస్ అంతా వీధుల్లోకి వచ్చి చేనేత వస్త్రాల్ని ఒక సేల్స్మెన్ లాగా, ఒక సేల్స్ గర్ల్ లాగా వీధుల్లోకి వచ్చి అమ్మి జనం దృష్టిని ఆకర్షించి చేనేతకారుల్ని ప్రోత్సహించే విధంగా ప్రవర్తించారు. ఆ సందర్భంలో 1971లో అనుకుంటాను, మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చేసిన జయలలిత గారు చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు మద్రాస్ టీ నగర్ వీధుల్లోకి వచ్చి చేనేత వస్త్రాలను అమ్మారు. చేనేత వస్త్రాలను ఆవిడ ఒట్టిగా అమ్మడం కాదు, చేనేతను గురించి పూర్తిగా అవగాహన చేసుకొని, వెంకటగిరి ఏంటి, మాయాపూర్ ఏంటి, గద్వాల్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క ఏరియాలో ఉన్న చేనేత వస్త్రాల గురించి తెలుసుకొని ఆవిడ స్టాటిస్టిక్స్తో సహా జనానికి అర్థమయ్యేలాగా చెప్పి చేనేత కళాకారులను ప్రోత్సహించారు. సో మా వాళ్ళు కాఫీ కూడా రెడీ చేసి ఉంటారు. ఇప్పుడు వరకు చాలాసార్లు చెప్పేశాను మీకు. అయితే ఇంత నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన మహామనిషి జయలలిత గారికి ఈరోజు నేను పిలుస్తున్న మా గెస్ట్కి కొన్ని పోలికలు ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మీతో చెప్పేస్తాను. జయలలిత గారు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇవాళ మా గెస్ట్ కూడా అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతారు. జయలలిత గారు చాలా అందంగా ఉంటారు. ఇవాళ మా గెస్ట్ కూడా చాలా అందంగా ఉంటారు. అండ్ ఇంతకంటే ఎక్కువ నేను చెప్పేస్తూ పోతే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో నేను గెస్ట్ని రివీల్ చేసేసేస్తాను. మై గెస్ట్ ఈజ్ సింప్లీ పవిత్ర లోకేష్ గారు. నమస్కారం. నమస్తే అండి. ఐఎమ్ యాక్చువల్లీ స్పీచ్లెస్ బికాస్ యూఆర్ కంపేరింగ్ మీ విత్ జయలలిత గారు. అండ్ అంత లేదండి ఇంగ్లీష్, ఎందుకంటే నాకు తెలుగు ప్రాపర్గా రాదు కదా, అందుకని ఇంగ్లీష్ మాట్లాడతాను అంతే. అండ్ వెరీ ఎరుడైట్ ఇంగ్లీష్, అజ్యూమ్డ్ ఇంగ్లీష్ మీది అలా అంటారా అని నేను అనుకుంటున్నాను. అంటే మా అట్మాస్ఫియర్ అలా ఉందండి. కాన్వెంట్ వెళ్ళడం, ఐ స్టడీడ్ ఇన్ కాన్వెంట్, తర్వాత అలా ఉంది కదా, ఎన్వైరన్మెంట్ అలా ఉంది. అందుకని మా హౌస్లో మా ఫాదర్ మా మదర్కి అంత పెద్ద ఇంగ్లీష్ రాదు, కానీ మనం అలా అయిపోయింది. అండ్ ఇక్కడ ఐఎమ్ ఫోర్స్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. కొంచెం నాకు కాన్షియస్ అయిపోతాను తెలుగు ఐ కాంట్ స్పీక్ ప్రాపర్లీ అని, అందుకని ఇంగ్లీష్లో మాట్లాడతాను అంతే. అంటే ఒక్క ఇంగ్లీష్ అనే కాదు, నా ఉద్దేశం చెప్పడం ఏంటంటే, బయట ప్రపంచానికి కనిపించే పవిత్ర లోకేష్ వేరు, కానీ మీ అంతరంగం వేరు. మీరు గుడ్ థింకర్. ఎలాగో చెప్పనా, ప్రతిరోజు ఉదయం 3 నుంచి లేదా 4 నుంచే మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏదో ఒక మంచి వర్డ్తో మీ మెసేజ్ ఆ రోజు వస్తుంది అని. మీ మెసేజ్ వస్తే అండ్ మీ ఆ కొటేషన్స్ మీరు ఎన్నుకునే విధం కూడా, బ్రహ్మకుమారి, బుద్ధ, చాలా చాలా అద్భుతమైన కొటేషన్స్. ఇంకా వాటి గురించి అలా చెప్పుకుంటూ పోతే మన మాటలు చాలా ఇంకా వాటి గురించే వెళ్ళిపోతాయి. ఇది ఇంటర్వ్యూ కాబట్టి ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ అది ఎలా సాధ్యపడుతుంది మీకు? అంత డెప్త్ ఎలా వచ్చింది? మేబీ మై ఎక్స్పీరియన్స్ ఆర్ మై నాది ఇంట్రెస్ట్ అలా ఉందేమో. ఐ వాంట్ టు ఏదో సర్చింగ్లో ఐ వాంట్ టు సర్చ్ ఫర్ సంథింగ్, మేబీ హ్యాపీనెస్, మేబీ పీస్,
మేబీ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఆ సర్చింగ్లో ఐ కీప్ టేకింగ్ సమ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ పీపుల్, ఫ్రమ్ బుక్స్, అండ్ అది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటాను, దట్ ఐ పుట్ ఇట్ ఇన్ మై యాక్షన్, ఇన్ మై డైలీ రొటీన్, సో దట్ ఐఎమ్ ఇన్ పీస్. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క దానిలో ఉంటాను. ఇప్పుడు ఏంటంటే ఐ కీప్ టెలింగ్ మై సెల్ఫ్ ఆర్ లవింగ్ మై సెల్ఫ్, ఇన్సైడ్ ఒక పవిత్ర ఉంది కదా, దాన్ని కొంచెం ఐ లవ్ మై సెల్ఫ్ అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇప్పుడు మీరు నన్ను అంటే యూ హ్యావ్ టు లవ్ మీ మీన్స్ నాట్ దాట్ లవ్, అంటే యూ హ్యావ్ టు లైక్ మీ ఆర్ యూ హ్యావ్ టు అది ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాం మనం. లేదంటే మీరు నాకు హ్యాపీనెస్ ఇస్తారేమో అనే ఎక్స్పెక్టేషన్లో ఉంటాం. మొత్తానికి మన జీవితాన విల్ గో విత్ ఎక్స్పెక్టేషన్. బట్ ద పాయింట్ ఇస్ యూ కెన్ లవ్ యువర్ సెల్ఫ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్. అప్పుడు మనం ఇంకా కొంచెం పీస్ఫుల్గానే హ్యాపీగా ఉంటామని ఈ ఫేస్లో ఉన్నాను ఇప్పుడు. హాయ్, ఐఎమ్ పవిత్ర లోకేష్. Watch my interview Coffee with Yamuna Kishore on iDream.